అందరికీ నమస్కారం. ఈరోజు నేను ద మోస్ట్ వైబ్రెంట్ టీమ్ యుఫోరియాతో ఉన్నాను. ఇటు పక్కన చూసినట్టయితే మనందరికీ చూడాలనుంది ఒకడు లాంటి సినిమాల్ని అందించినటువంటి గుణశేఖర్ గారు, అండ్ మరొక పక్కన ఐకానిక్ సీన్ ఖుషీలో ఉంది. దాన్ని మనం రీక్రియేట్ చేసి 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 ఆవిడ ఒకసారి చేస్తే మనం 100 సార్లు చేశాము. భూమిక గారు అండ్ ది ప్రొడ్యూసర్ నీలిమ, యుక్త కూడా ఉన్నారు, కానీ నీలిమ ఇక్కడ ఉన్నారు. సో నీలిమ, హార్టీ వెల్కమ్. అండ్ మీ ముగ్గురికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండి. అండ్ ఇటువైపు దురందర్ లాంటి సినిమాతో అసలు నేషన్ వైడ్గా సెన్సేషన్గా మారినటువంటి సారా అర్జున్. హాయ్ సారా, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సచ్ ఎ వండర్ఫుల్ గ్రేట్ జాబ్ యూ హెవ్ డన్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈ పాప ఆ పాపే, మీరు అనుకుంటున్నటువంటి పాపే. మనం తర్వాత మాట్లాడదాము. అండ్ ఎస్, ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఇద్దరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా మోస్ట్ సీనియర్ ఎవరు అంటే విఘ్నేష్ అండ్ పృథ్వీ. యా ఎస్, ఇంట్రడ్యూసింగ్ విఘ్నేష్ గవిరెడ్డి అండి. అది ఇంట్రడ్యూసింగ్ అండి. ఇంట్రడ్యూసింగ్ విఘ్నేష్ గవిరెడ్డి, పృథ్వీ అడ్డాల. పృథ్వీ అడ్డాల. ఎస్, పృథ్వీ అడ్డాల అంటే మీకు ఏదో స్ట్రైక్ అయింది, మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇవాళ మనము ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, నేను వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. యుఫోరియా అంటే ఏంటి? కమాన్, డిక్షనరీ గూగుల్. యుఫోరియా అంటే ఏంటంటే ChatGPT. నాకు నేనే అని చెప్తానండి, అందులో పెద్ద Give him a big round of applause. Euphoria is him, it seems. Bhumika, you understood? He says that euphoria itself is him. అంటే రోజుకో కొత్తలా కనబడుతుంటాం. Okay. Vignesh, నీకు యుఫోరియా అంటే? యుఫోరియా అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్, ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. అండ్ సారా, మీకు యుఫోరియా అంటే? Yeah, I agree with him. Just an extreme state of joy. An extreme state of joy. Okay. Like when Durandar was such a big hit, you were in euphoria. Yeah. So అందరూ చెప్పారు సారా యుఫోరియాలో ఉంది అని. యాక్చువల్లీ యుఫోరియాలో ఉంది సారా. ఓకే. అండ్ ఇప్పుడు ఈ టైటిల్ ని పెట్టినటువంటి గుణశేఖర్ గారిని అడుగుదాము, ద డైరెక్టర్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సార్, ఈ యుఫోరియా అంటే ద కోర్ ఏంటంటారు? ఇది కోర్ అదే, ముందు టైటిల్ అదేనండి. ఒక మనకి ఏదైనా పట్టరాని అంత ఆనందం కానీ, ఒక ఆపలేనంత ఉత్సాహం కానీ ఉన్నప్పుడు ఒక అవస్థలోకి వెళ్తాం, ఒక యూఫోరిక్ మూమెంట్ లో. కరెక్ట్. సో దాన్ని యూఫోరియా అంటారు. సార్, నన్ను చూసే పెట్టారు కదా సార్ ఇది. ఖచ్చితంగా ఆల్మోస్ట్ స్టేజ్ మీద ఇదే స్టేట్ లో ఉంటాను ఎప్పుడు. సో ఇప్పుడు మొన్న 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును. ఆ రిలీజ్ డే ఫస్ట్ షో మా వాళ్ళందరూ వెళ్ళి ఆ యూఫోరిక్ మూమెంట్ ని కూడా క్యాప్చర్ చేశారు. సో అది యూఫోరియా. సో అలాగా ఆ యూఫోరియా స్టేట్ లో ఉన్నప్పుడు అంటే మనం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఆ అదుపు తప్పే ప్రమాదాన్ని మనం విచక్షణ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. అలా కంట్రోల్ గాని తప్పేమో దాని పర్యవసనాలు మామూలుగా ఉండవు అనమాట. కరెక్ట్. అదే యూఫోరియా. ఎస్. అండ్ ఆ పర్యవసనాలు వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉంటుంది. కరెక్ట్. అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో భూమిక గారు ఈ సినిమా పరంగా క్యారెక్టర్ లో ఉన్నారు. అంతేనా భూమిక గారు? సో ఈ యూఫోరియా స్టేట్ లోకి ఈ సినిమాలో మీరు వెళ్ళారా, లేకపోతే మీ క్యారెక్టర్ చేసినటువంటి మీ అబ్బాయి వెళ్తున్నాడా? I think obviously it's the young generation that's into euphoria, the feeling of euphoria. And I'm the one who's trying to hold on to things, Okay. slow it down. And I don't know how much I can reveal. లేదు, మేము ట్రైలర్ చూసినప్పుడు మాకేం కనిపిస్తుంది అంటే మీరే ఒక ఆవిడ మీద కేసు వేసుకున్నారు అంటున్నారు. సో దట్ ఈస్ యూ హూ హస్ పుట్ ద కేస్ ఆన్ యువర్ సెల్ఫ్. అలా ఎందుకు వేసుకున్నారు అనేది నాకు ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ February 6. అదే అండి, అసలు ఏంటి ఆ గిల్ట్ ఏంటి, ఆవిడ చేసిన నేరం ఏంటి, తన మీద తనే కేసు వేసుకుంది, ఎందుకు వేసుకుంది. సో అది మనకు ఒక చాలా ఇంపార్టెంట్ టర్న్ ఈవిడ క్యారెక్టర్. కరెక్ట్. అండ్ భూమిక గారు, మీ విషయంలో అయితే మాకు ఒక్కడు సినిమాలోని అంటే జనరలీ మనం ప్రేమలో ఉన్నప్పుడు కూడా యుఫోరియా స్టేట్ లోకి వెళ్తాం కదా విఘ్నేష్? చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? అమ్మని చూసినప్పుడు ఒక యూఫోరిక్ స్టేట్ ఆఫ్ విఘ్నేష్. సరే, యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ టెల్లింగ్. Only in love, huh? That's it. Euphoria only in love. Yeah, exactly. Euphoria in love. Yes, with my parents. With your parents, yeah, because your parents are watching now. I know. Prithvi, నీకు అలాంటి భయాలు లేవు చెప్పు. She's already said she'll edit it, no? యూఫోరియా బ్రేకప్ అయింది నాకు. Euphoria and breakup, it seems for him. He's like, oh, got rid of her. I am rid. Thank God. అది నేను చేసింది కదా, వాళ్ళు చేసిందండి. కానీ మాకు మాత్రం ఆ ప్రేమలో పడినప్పుడు ఉండేటువంటి ఫీలింగ్, భూమిక గారి పాట నువ్వే మాయ చేసావు గాని
అసలు ఏమి పాట, అసలు ఆవిడ ఒక్కసారి చేస్తే మేము 100 సార్లు ఇలా పడుకొని ఇలా 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 అనుకున్నాం అనమాట. సో ఆ సాంగ్ ఈజ్ అన్ ఐకానిక్ సాంగ్ ఫర్ యూఫోరియా. అంటే వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ హ్యాపీనెస్ అండ్ జాయ్ విచ్ వీ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ సాంగ్ మల్టిపుల్ టైమ్స్. అది నేను చెప్పొచ్చేది. హ్యావ్ యూ సీన్ ఎనీ ఆఫ్ ద స్పూఫ్స్ విచ్ వీ హ్యావ్ డన్? నో, మీరు చూడలేదా ఇప్పటి వరకు? మీకు చూపిస్తా. భూమిక గారు, No, I have not seen. ఐ విల్ షో యూ. ఓకే, కానీ ఎస్పెషల్లీ ఒక్కటి చెప్పండి నిజంగా, ఇప్పుడు మిమ్మల్ని మీరు పోడుకోవడం కాదు, ఒక్కడప్పుడు చూసిన స్వప్నం ఎలా ఉందో ఇప్పుడు యూఫోరియాలో విందే కూడా అలాగే ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ. అది మీరు ఏం తింటూ ఉంటారు? మీరు వాట్ యు ఈట్? Sorry, I'm getting laughing. నో, ఇట్స్ ఓకే. ఐ థింక్ ఈవిడ పొద్దున మధ్యాహ్నం రాత్రి అందం తింటారు. బ్యూటీ, ఈటింగ్ బ్యూటీ. స్లీపింగ్ బ్యూటీ విన్నాం కానీ ఈటింగ్ బ్యూటీ. That's very sweet of you. సినిమాలో కూడా మన యూఫోరియాలో ఒక్కళ్ళు ఎంత చక్కగా ఉన్నారో అంతే చక్కగా ఉంటారు. ఎస్ ఎస్. అండ్ నీలిమ, ఈ స్టోరీ మీరు ప్రొడ్యూస్ చేయడానికి గల వన్ రీజన్ ఏదో ఉంటుంటుంది కదా. అఫ్ కోర్స్ మీ నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే దట్ మస్ట్ బి సమ్ పాయింట్ దట్ యూ ఫెల్ట్ దట్ నేను అసలు ఇది చెయ్యాలి, ఇది ప్రొడ్యూస్ చేయాలి అని. సో ఇది స్క్రిప్ట్ వర్క్ అయిపోయాక అండి మా డాడ్ మాకు చూపించడం జరిగింది, అంటే లైక్ ద స్క్రిప్ట్. సో నేను మా సిస్టర్ చదివినప్పుడు దాన్ని వీ ఫెల్ట్ యాజ్ గర్ల్స్ విల్ బి రియలీ ప్రౌడ్ టు ప్రెజెంట్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో అందుకని దట్స్ రియలీ అమేజింగ్. సో అది డైరెక్టర్ ఎవరు అని కూడా కాదు, మాకు స్క్రిప్ట్ తెగ నచ్చింది. సో ఓకే. అంటే చిన్నప్పుడు నువ్వు నాన్న డైరెక్ట్ చేసేటప్పుడు సెట్స్కి వెళ్ళి ఉంటావు కదా నీలిమ? యా మీరు సెట్స్లోనే పెరుగుంటారు, అవును. ఈవిడ సెట్స్లోనే పెరిగింది. బికాస్ హర్ ఫాదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్, అర్జున్ గారు. అవును. అండ్ అలాగే ఈయన సెట్లోకి వెళ్ళి ఉంటాడు. మా నాన్న రైల్వేస్ కాబట్టి నేను రైల్వే క్వార్టర్స్కి వెళ్ళాను. ఐ డి నాట్ గో టు సెట్స్. సో అప్పుడు చూసిన నాన్న కొంచెం మీరు భయపడుతూ ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ లైక్ వేర్ యూ గివింగ్ సమ్ సజెషన్స్ టు నాన్న? అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హీఈస్ లైక్ ఫ్రెండ్ అండి. ఓకే. సో హీఈస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఇట్స్ ఈజీ టు వర్క్ విత్. వావ్ సార్. అంటే ప్రొడ్యూసర్గా అయితే చెప్పాలి, స్క్రిప్ట్ చదివిన తర్వాత మా ఇంట్లో 3 ఆడాళ్ళు, నేను ఒక్కనే మగాడు. ఒక్క మగాడు. సో మై వైఫ్ రాగిణి, ఈ నీలిమ, యుక్త, వీళ్ళు చదివిన తర్వాత చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే. మామూలు క్వశ్చన్ కాదు, అవి నిజంగా చాలా కథకి చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఒక్కనొక స్టేజ్లో అయితే మా నీలిమ ఫైట్ చేసింది, నువ్వు ఈ పాయింట్ ఇలా ఉంటే అసలు ఎందుకు వాడి కథ మనం చెప్పాలి, వాడి కథే మనం చెప్పడానికి లేదు. సో అని చాలా ఫైట్ చేసింది. ఫైట్ చేస్తే నేను ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్ అది నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఒక గర్ల్ పర్స్పెక్టివ్లో తను చెప్పింది. మనం ఎంతైనా నేను అందులోకి వెళ్ళి రాస్తాను, బట్ వాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు ఒక చదివిన వెంటనే ఇన్స్టింక్ట్గా వాళ్ళకి వచ్చిన ఫీలింగ్తో వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేశారు. అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అది సరిపోదు అని. సో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసి తిరిగి వీళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేయడానికి నాకు ఇంకొక 3 months పడుతుంది. 3 months? ఆ 3 months మళ్ళీ స్క్రిప్ట్ని కరెక్ట్గా ఫైన్ ట్యూన్ చేసాకే అప్పుడు తీద్దామన్నారు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అంటే ఇది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవడానికి బాగుంటుంది. కరెక్ట్. రివ్యూలో చేయాల్సి వస్తుంది, అప్పుడు మాట్లాడదు తప్పకుండా. ఈ డేట్ అప్పుడు కూడా కావాలి. అయ్యో సార్, తప్పకుండా సార్. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే నీలిమ మస్ట్ హావ్ ఈవెన్ థాట్ ఆన్ ది గర్ల్ అండ్ ఉమెన్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను చెప్పు ఉంటుంది. డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్ అయి ఉంటుంది. వీఆర్ వెయిటింగ్ టు సీ ఆన్ February 6th. అయితే ఇప్పుడు సారాని చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాము. చాలా మంది వాళ్ళ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వస్తున్నారు. అండ్ సారా నాన్న ఫిల్మ్ చేసిన తర్వాత దెన్ యూ యాక్టెడ్ ఇన్ మెనీ అదర్ మలయాళం ఫిల్మ్స్ అండ్ Tamil films also, right? And then it was Ponniyin Selvan. Yeah. Okay, and then happened Dhurandhar. No, after Ponniyin Selvan, actually, I went to boarding school. Oh, okay. Yeah, right after finishing PS2, I went to boarding school, and then my initial plan was to go abroad to study film and study acting. But then, while I was giving my boards, I signed Magic, and then right after I came out, again I was sticking to my plan. But then Euphoria, when Euphoria came to me, it was just so tempting to do as a human. Like I just felt this urge to, present this story, be a part of a story like this, especially because I'm also a part of the youth, right? Yeah. I feel like it's really relevant.
and it's a very reflective story to the society. So I felt like, no, I need to do this. So yeah, after PS2 it was Magic, then Euphoria, and then Dhurandhar. In fact, I signed Dhurandhar while shooting for Euphoria. Wow. So yeah. I think you had a lineup properly. Like first Magic happened. Hmm. And then the titles, see, మ్యాజిక్ జరుగుతుంది నీ జీవితంలో, నువ్వు యూఫోరియా స్టేట్లోకి వెళ్తున్నావు, ఇప్పుడు నీకు 1000 కోట్లు కొట్టేస్తున్నావు ఒక సినిమాతో, ఇట్లా ఒక ఆర్డర్లో వెళ్ళింది అంతా. దీనికి ఉన్న ఇంట్రప్షన్ ఏంటంటే, అంటే ఈ కథలో అంటే భూమిక గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఈ చైత్ర అతని క్యారెక్టర్ పేరు, ఈ చైత్ర క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ చైత్ర క్యారెక్టర్ని ప్లే చేయడానికి కూడా అంత ఈజీ కాదు, అది కన్విన్స్ చేయడం కూడా ఈజీ కాదు. సో తనని సజెస్ట్ చేసింది నీలిమే, పొన్నియిన్ సెల్వన్ చూసి. సో మాకు కూడా కరెక్ట్ ఆ ఏజ్, ఆ టెండర్ ఏజ్లో ఉన్న అమ్మాయి కావాలి. బట్ మా అందరికీ డౌట్ ఏంటంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదా. అంటే నీలిమ కానీ రాగిణి యుక్తులు ఏమన్నారంటే ఆ అమ్మాయి చేస్తేనే ఈ సినిమా, లేకపోతే లేదన్నారు. ఎందుకంటే అంత కీలకం ఈ సబ్జెక్ట్కి. సో తర్వాత తనే కాంట్రాక్ట్లోకి వెళ్ళి, సారా కాంట్రాక్ట్లోకి ఇది నువ్వు చెప్పు అక్కడి నుంచి. సో ఈ కథ అనుకున్నప్పుడు దట్ రోల్, ఇట్స్ అ వెరీ వెరీ సార్ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్, యాక్చువల్లీ ఐ షుడ్ బి సేయింగ్ దట్ సారా యాజ్ అ చైల్డ్ యాక్టర్, అండ్ దెన్ పొన్నియన్లో చూసినప్పుడు వీ థాట్ షిల్ బి పర్ఫెక్ట్. సో దట్స్ వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు సారా అండ్ ఐ నరేటెడ్ ద లైన్ టు హర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా అప్పుడు, she's still very young, but vinna ventane the way she reacted to that story really inspired me, because she thought of it with so much maturity, the role, that I felt this is meant to be. And she's performed it amazing. So superb. Sixth na I think everyone will get to see. Exactly. జనరలీ ఎవరైనా ఇప్పుడు ఇంజనీరింగ్ 4 years చదువుతారు కదా, ఈ పాప 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని చదువుతుంది కదా, అందుకని ఇందులో PhD చేసేసింది ఇప్పుడు. అందుకే కథల్ని అనలైజ్ చేయటం, ఎవ్రీథింగ్. ఐ థింక్ యూ మస్ట్ బి having a lot of grip on analyzing stories, knowing characters, being in the same atmosphere of having family members in the same profession, right? I think my dad also really helps me with stories, picking the right ones. I'm very tough guy అండి రాజు, రాజు అర్జున్ He's గారు. also a great actor. కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. సో ఆయన స్టోరీ తోటి ఆయన్ని సారా ఇద్దరిని కన్విన్స్ చేసింది. ఇద్దరు విన్నారు. Okay. ఇద్దరు వినే వాళ్ళకి చాలా నచ్చింది. Yeah, and I'm sure your mother also must have put in a lot of effort. She's the reason I'm here. I Both know. my parents, but yeah, my mother's always been there every second, every moment, and not just there, like physically present. She's such an emotional pillar for me. Yeah. Yeah, she's right here. Always. అదే మనం అంటే ఈ Always. కథలో కూడా ఈ యూత్ తో పాటు పేరెంటింగ్ ని టచ్ చేస్తాం కదా. అవును. అది నిజంగా బయట చెప్పాలంటే వీళ్ళ పేరెంటింగ్, సారా కానీ విఘ్నేష్ కానీ వీళ్ళందరి పేరెంటింగ్ కూడా మాకు చాలా బాగా ఉపయోగపడింది. కరెక్ట్. సో ఆ పేరెంటింగ్ లో భూమిక గారు ఫేస్ చేసే ఇదే సబ్జెక్ట్ లో చాలా tough. Exactly. అది ఆవిడ చెప్తే బాగుంటుంది. భూమిక గారు, మీరు ఈ మూవీ చేసేటప్పుడు ఆ పేరెంటింగ్ కి సంబంధించి దేర్ ఆర్ సమ్ టఫ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద స్టోరీ. మీకు ఎప్పుడైనా ఇది మొత్తం కొలైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుందా? అంటే బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అ పేరెంట్, హౌ డిడ్ యూ ఫీల్? వాట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్? So when I first heard the story, I was also, just as Sarah said, that I felt very strongly connected to the story, that I wanted to be a part of it, because it's what we see happening outside. The current generation, there is so much of influence of everything, and they are easily influenced. So as a parent, it gets a little difficult today when everything is accessible to kind of take your child on the right path. And so when I heard the script, and there are situations in the film that are very emotional, are very hard hitting, and where you have to take a decision during the span of time that the story unfolds, I really could relate to it. Yeah. Very strongly. I could connect to the character. In fact, Vignesh has performed very well. The scenes that he and I have had, he is a brilliant performer. And every time I see him,
I see the little older version of my son. My son is here. Oh, okay. And your son is, how old is your son? He's just turning 12 on the 3rd of Feb. Okay, he's Yeah. just coming into the teens. Bhumika garu, be ready. Be ready for the thunderstorm, for the tsunami. విఘ్నేష్ ఏమంటారు మీరిద్దరు? అంతేగా అంటారు మీరిద్దరు. షూటింగ్ అప్పుడు చాలా మాట్లాడేవాళ్ళం. వి యూస్ టు ఆఫెన్ టాక్ అబౌట్ అడిగేది Things, చాలా, అంటే నేను ఆ things. ఏజ్ లో Advice. ఉన్నాను కదా, Ah. అడ్వైస్ కాదు, అంటే ఆ ఏది ఏజ్ కోతి లో పనులు ఉన్నావు. చేస్తున్నావు, నేను ఎట్లా ఆపచ్చు, యాజ్ అ పేరెంట్ ఎంత ఇన్వాల్వ్ ఉండాలి, అట్లా మేము చాలా మాట్లాడుకున్నాం. సరే, మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. ఓకే, పృథ్వీ అండ్ నువ్వు ఇప్పుడు చెప్పు, ఏ విషయంలో ఫ్రీడమ్ కావాలి? కెరియర్ విషయంలో, ప్యాషన్ విషయంలో. ఎందుకంటే 13, 14, 15 ఆ టైంలో ఒక్క విషయంలో మనకి ఇంట్రెస్ట్ పుడుతుంది లోపల నుంచి. అట్లా నాకు ఆ టైంలో అయింది. ఏం పుట్టింది నీకు అప్పుడు? సినిమాల వైపు, అంటే యాక్టింగ్. అంటే నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బాగా బొద్దుగా అట్లా ఉండేవాడిని. ఎవరికన్నా యాక్టర్ అంటే నాకు సిగ్గు అసలు చెప్పుకోవడానికి. ఎందుకంటే కొంచెం ఆ ఇమేజ్ ఉంటుంది కదా, గుడ్ లుకింగ్ ఉండాలి అట్లా. నేను యాక్చువల్లీ కమెడియన్ అవ్వాలని చెప్పుకునేటోళ్ళని ఎవరైనా అడిగితే మా రిలేటివ్స్ అందరికి. సో అది నాకు పుట్టింది. లక్కీగా ఇంట్లో మా నాన్న చాలా చిన్నప్పటి నుంచి ఒక్కటి కావద్దురా, ఏదైనా కావచ్చు అని ఆ ఫ్రేజ్ నాకు బాగా దొంగ గుర్తు. వద్దు అని. అంతే, దొంగ ఒక్కటి అవ్వద్దని నాన్న. ఆ ఫ్రీడమ్ ఉండేది. ఓకే, సో ఏదైనా మనం ఇష్టపడితే అది హోల్ హార్టెడ్ ఇష్టపడే ఫ్రీడమ్ ఉండేది నాకు. అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓకే. సో గుణశేఖర్ గారు, ఫ్రెష్ ఫేసెస్ తీసుకోవడానికి గల కారణం? అదే అండి, ఇందులో ఏంటంటే యాక్చువల్గా అడాల్సెంట్ ఏజ్ ఫస్ట్. అంటే మనకు కంపల్సరీ 18 years లోపే కావాలి. ఎస్పెషల్లీ 17 years ఇతని క్యారెక్టర్ వికాస్. ఇతనైతే 17-year-old కంపల్సరీ ఉండాలి. తను ఎలాగా అదే ఏజ్లో తీసుకున్నాం. సో అందుకని చాలామందిని ఆడిషన్ చేసాం. చాలామందిని ఆడిషన్ చేసిన తర్వాత దాదాపు ఒక కాస్ట్ చేయడానికి 6 నెలలు పట్టింది. సో అలా తనని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, తను కూడా ఆల్మోస్ట్ నాకు ఎర్లీ 20s కావాలి పృథ్వీ క్యారెక్టర్ కూడా. సో వీళ్ళకి ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, వీళ్ళు స్పాయిల్ కిడ్స్. ఈ స్పాయిల్ కిడ్స్ అందరూ కూడా అదే ఏజ్ గ్రూప్లో కావాలి. సో అందువల్ల కొత్త వాళ్ళు అయితేనే ఆ ఫీల్ ఉంటుంది. దట్టు ఏజ్ కూడా మనం ఇదివరకు సినిమాలో అయితే చేయలేం కదా, పెద్దవాళ్ళు తీసుకొని చిన్నవాళ్ళు చూపించడం. ఇప్పుడు జనం కూడా అలా యాక్సెప్ట్ చేయరు. అందులో అలా ఎందుకు చేయాలి మనం? వీళ్ళ దగ్గర ఉండే అదే కదా మనకి నిజమైన అడాల్సెన్స్ కూడా క్యాప్చర్ చేయాలి కదా మనం. సో అందుకని కొత్త వాళ్ళని ప్రిఫర్ చేయడం. ఓకే, అండ్ ఐమ్ షూర్ ఎవ్రీబడి హెస్ డన్ అ గ్రేట్ జాబ్. మీకు ఇప్పుడు భూమిక గారు చెప్తారు, హౌ వాస్ పృథ్వీస్ పర్ఫార్మెన్స్? మీరు చూసారా పృథ్వీ పర్ఫార్మెన్స్? So, on sets. On sets, yeah. Little bit here and there, yeah. Everyone, I think he's also done a fantastic job. Like I said, Vignesh also. It's so nice to work with people who are so good that I feel I need to up my game. కానీ గుణశేఖర్ గారు అంటే మాకు ఆ పెద్ద సెట్స్, రుద్రమదేవి లాంటి సినిమాలు ఇవన్నీ గుర్తొస్తాయి. సడన్ గా మీరు కంప్లీట్ జానరా షిఫ్ట్ చేశారు యూత్ కి, ఎందుకు? ఇది చాలా రిచ్ అండి సినిమా. ఓకే, రిచ్ ఇన్ కంటెంట్. అది సూపర్. మామూలు కంటెంట్ కాదండి ఇది. అంటే నీడ్ ఆఫ్ ది అవర్. ఓకే, ఈ కంటెంట్ నేను ఎవరికి కథ చెప్పినా సరే, అమ్మ ఇది అర్జెంట్ తీయండి సినిమా, ఇది కరెక్ట్ రైట్ టైం, ఇది మా ఇంట్లో జరుగుతుంది, ఓకే, నేను మా పిల్లల్ని ఇలా చూస్తున్నాను, అమ్మో మా పేరెంట్స్ ఫీలింగ్ ఇదేనండి. విన్న వాళ్ళందరూ యాక్టర్స్, మనం క్రూ అందరూ చెప్తుంటాం కదా. కరెక్ట్. సో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఇమీడియట్గా వెంటనే తీయండి సార్, ఇది ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం అనేలాంటి ఒక కంటెంట్. సో దీన్ని ఇంకా ఎక్కడ అన్కాంప్రమైజ్డ్, అంటే కొత్త వాళ్ళని పెట్టుకుని ఆల్మోస్ట్ మనం ఎక్కడ అంటే సినిమా క్యాన్వాస్, మళ్ళీ మీరు నా సినిమాల్లో ఏదైతే ఆ క్యాన్వాస్ చూస్తారో అదే క్యాన్వాస్ ఉంటుంది. అంటే ఎక్కడ మనం ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ న్యూ కమర్స్ని పెట్టి తీస్తున్నాను కదా అని చెప్పి స్కేల్ డౌన్ చేయడం కానీ, కథ మేరకు ఎంత డిమాండ్ మీకు తెలిసి నైట్ ఎఫెక్ట్స్ మనం ఈ హైటెక్ సిటీస్లో షూట్ చేయాలంటే మీకు పర్మిషన్లు కానీ ఇవన్నీ దాదాపు 10-15 నైట్లు చేసాం అక్కడ. సో అలాగా మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి ఎంత కావాలో అంత పెట్టి చేసాం. కాబట్టి ఇది నాట్ ఓన్లీ విజువల్ రిచ్ అండి, కంటెంట్ రిచ్. సూపర్ సార్. కాకపోతే ఇది మీరు ట్రూ ఇన్సిడెంట్స్ అని అంటున్నారు, మరి రియల్ అన్నప్పుడు కొంచెం రిస్క్ కూడా ఉంటుంది కదా? అదే అండి, అంటే ఫస్ట్ కథ రాసేటప్పుడు యాక్చువల్గా నేను ఒక కొన్ని ట్రూ ఈవెంట్స్ని పెట్టుకునే స్టార్ట్ చేశాను. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత రాస్తున్న కొద్దీ, అంటే ఒక 6 to 10 months పీరియడ్లో రాశాను. ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్లు అవి రాస్తుండగా సేమ్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి.
బా రిపీటెడ్గా ఎవ్రీ వీక్ ఎవ్రీ సిటీలో ఎవ్రీ ఎక్కడ కార్నర్లో ఇవే. సో అందుకని నేను పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ని బేస్ చేయడం నాకు అవసరం లేకపోయింది. సో రేపు పొద్దున్న కూడా చాలా ఇన్సిడెంట్లు అందరూ కూడా ఓ ఇది అది కదా, ఓ ఇది లేదు అక్కడ ఆ సిటీలో జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ రోజున మన మెయిన్ ఏవైతే అడాల్సెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ అడాల్సెన్స్ మైనర్స్ చేస్తున్న ఇవి చాలా ఎక్కువ కనిపిస్తాయండి. ఎగ్జాక్ట్లీ. సార్ జస్ట్ 2 days బ్యాక్ ఒక తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉంటే 14-15 ఏళ్ల పిల్లలు రీల్ షూట్ చేస్తూ కార్ నడుపుతూ వాళ్ళని గుద్దేస్తే ఆ ఫ్యామిలీలో నుంచి ఒకళ్ళు పోయారు. సో దిస్ ఇస్ ద స్టేట్. కానీ ప్రాబ్లం ఏంటంటే పాపం పేరెంట్స్ కూడా జాగ్రత్తగానే పెంచుతారు, జాగ్రత్తగానే ఉంచాలి అనుకుంటారు, కానీ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో ఏంటో తెలియట్లేదు అసలు. ఇట్స్ సో డిఫికల్ట్ టు హ్యాండిల్. మీరేమంటారు భూమిక గారు? ఇప్పుడు ఎవ్రీ పేరెంట్ సేస్ దట్ ఐఎమ్ ద రైట్ పేరెంట్ అండ్ ఎవ్రీ పేరెంట్ వాంట్స్ దేర్ చిల్డ్రన్ టు బి రెస్పాన్సిబుల్. ఎవరు అనుకోరు కదా ఇర్రెస్పాన్సిబుల్ అవ్వాలి అని, కానీ దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇందులో ఈ సినిమాలో. It's difficult actually. Yeah. You know, like you said, every parent wants to be right. Yeah. But we ourselves don't know, like you said, you know, where to leave, where to hold, how much liberty to give, which side you say, okay, let it go. Freedom. Yeah. If the freedom is misused, you don't know. So that faith, you work on faith. Yeah. But with faith are circumstances which are external. You know what friends you have, where you're going. You can't control everything. Yeah. But it's not easy. The child, you want the child to be right. You want to be right. In that tug of war of trying to be right, wrong, you just stated an incident that happened. You don't know what happens. Exactly. Yeah. సో అందుకనే అంటారు కదా సార్, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతల్ని రాయలేం అంటారు. యూ కాంట్ రైట్. It's very difficult. What there? See, today, I think parenting in today's time is very difficult. Very challenging. It's not like our days, go out, go play, come back, finish. 5 o'clock ఇంటికి వచ్చేయి. Khatam, come back, do homework, sleep. That's the end of story, you know. It's not so much access to everything. మంచి పేరెంటింగ్ తో So చక్కటి ఇళ్లలోనే జరుగుతున్నాయి ఇన్సిడెంట్ అన్ని కూడా మీరు గమనిస్తే. చాలా చక్కటి ఇంట్లోనే అరే ఈ అబ్బాయి ఎలాంటివాడా, ఈ అబ్బాయి చేసాడా, ఇవి ఎక్కువ మనకు షాక్ వాల్యూ ఉన్నాయి. కరెక్ట్. ఇది వరకు అంటే ఏవో వాడు సరి అయిన పెంపకం లేడు, వాడు ఎలా జులాయిగా తిరుగుతూ చేస్తున్నాడు అనేలాగా అనుకోవడానికి లేదు. ఇప్పుడు బాగా చక్కగా అన్ని సౌకర్యాలు ఉండి చక్కటి కుటుంబంలో వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు. అది చాలా షాకింగ్ ఉంటుంది అందరికి బయటకు వచ్చేసరికి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే అసలు ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. మన పిల్లాడు మనకు చాలా బుద్ధిగా చాలా చక్కగా ఒబీడియంట్ గా మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నాడు, చదువుకుంటున్నాడు మనం చూసినప్పుడు. బట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆ తర్వాత ఏవైనా జరిగే ఛాన్స్ వాడికి ప్రపంచం చేతిలో ఉంటుంది. వాడికి ఎక్స్పోజర్ మనకి ఇదివరకట్లా మనకు ఉండేలా కాదు కదా. వాడు కోరుకోవాలే కానీ ఆ ఫ్రీడమ్ వాడు కంట్రోల్ చేయలేడు. ఎనీథింగ్ ఇస్ అవైలబుల్. అది ఎనీథింగ్ ఇస్ అవైలబుల్. అది దాంతో అంటే ఇది ఒక ఈ టైం కరెక్ట్గా మనం ఏదో ఒక ఇది తీసుకోవాల్సిన టైం అండి, ఒక బ్రేక్ తీసుకోవాల్సిన టైం. అదర్వైజ్ చాలా ఇంకా ప్రాబ్లమ్స్ ఇదవుతాయి. ఐ థింక్ మీరు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని తీసుకొని వస్తున్నారండి. ఎందుకంటే ఒక థియేటర్ కానీ సినిమా కానీ ఇట్ వాజ్ మెంట్ టు రిఫ్లెక్ట్ ద సొసైటీ. సో ఆ తర్వాత మనకి లార్జర్ దెన్ లైఫ్ ఇమేజెస్ ఆఫ్ సినిమాస్ వస్తూనే ఉన్నప్పటికీ ఇలాంటివి ఇస్ మోస్ట్ నీడెడ్. అందుకని ఐ థింక్ ఎవ్రీబడి ఇస్ పార్ట్ ఆఫ్ దిస్. దీనికంటే మెయిన్ ఇది ఎక్కడ మళ్ళీ ఇదేదో చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, చాలా హెవీగా ఉంటుందేమో, చాలా ప్రీచీగా ఉంటుందేమో, అలా లేకుండా కంప్లీట్ ఒక న్యూ ఏజ్ ట్రీట్మెంట్ తో ఉంటుంది. మనకి ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది అంతే. అలాగా వెరీ న్యూ ఏజ్ ఇదిగా ఉంటుంది. మనం ఎక్కడ ఒక్క ఉపదేశించే డైలాగ్ ఉండదు, బట్ అందులో కనబడుతుంటుంది. అది మనం తీసుకోవడమే, తీసుకున్నాడు తీసుకున్నంత. బట్ నాకు నేను ఎక్కడ ఉపదేశాలు ఇద్దామని చెప్పి మెసేజ్లు ఇద్దామని ప్రయత్నించలేదు. సూపర్. ఇప్పుడు మీ ఇద్దరికి ఇంకో క్వశ్చన్. ఈ సినిమా తర్వాత మీ ముగ్గురికి, ఆల్ 3 of you, కోపం ఎవరి మీద వస్తుంది, ఎంపతి ఎవరి మీద వస్తుంది, ప్రేమ ఎవరి మీద వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? క్యారెక్టర్స్ వల్ల చూసిన వాళ్ళకి సినిమాలో కథ పరంగా ఉండే క్యారెక్టర్స్ వల్ల ఎవరి మీద ఎంపతి, ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద కోపం చెప్పచ్చా సార్?
కోపం అయితే ఏదో నేనే అందరూ చూడగానే ఈ ఏదో ఎందుకు ఉన్నాడు అవునా 100% అది నాకే చిరాకు వచ్చింది ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి మీ టైం లైక్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది ఉంది ఈ సబ్జెక్ట్ లో. ఆల్ క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్, ఓ ఇంక్లూడింగ్ మదర్. మదర్ కూడా ఏదో ఒక చిన్న వేసుకుంటున్నారు. అలాంటి ఒక దీనికి ఆవిడ ఎలా వెళ్ళారు. సో టోటల్ గా అన్ని క్యారెక్టర్స్ గ్రే షేడ్ లో ఉంటాయి. సినిమా ఎండ్కి వచ్చేసరికి మనకి ఎవరు హీరోలు అనేది కనిపిస్తుంది. ఓకే, సినిమా ఎండ్కి వచ్చేసరికి ఏ క్యారెక్టర్ మనం ఐడియల్ గా తీసుకోలేదు, ఏ క్యారెక్టర్ మనకి ఇన్స్పైరింగ్ గా హీరోయిక్ గా కనబడ్డాడు అనేది సినిమా కంక్లూజన్ వస్తే తెలుస్తుంది తప్పితే సినిమా అంతా కూడా మీకు ఆల్ క్యారెక్టర్స్. ఈవిడిని చూస్తే మామూలు షాక్ వేలు ఉండదు. ఈవిడిని చూస్తే మనం ఒక్కడిలో చూసిన భూమిక గారు కనిపించడానికి మాత్రం కాదు. ఆ స్వప్న అజయ్ పక్కన మహేష్ బాబు పక్కన వెళ్ళి దాక్కునే అమ్మాయి కాదు. మహేష్ బాబుని ఇలా ముందుకు లాగి ఇలా తీసి ఒక 2 రౌండ్లు వేసే అమ్మాయి. అంత డైనమిక్ ఉంటుంది. సో అందువల్ల చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి క్యారెక్టర్స్. అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్న క్యారెక్టర్స్. మనం యూజువల్ గా సినిమా అనేసరికి మదర్ అనేసరికి మనం ఒక చిన్న మెజర్మెంట్స్ అయి పెట్టి టిపికల్ గా పెడతాం. ఇప్పుడు సొసైటీలో అలా లేరు కదా. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉన్నారో అలాగే పెట్టడం జరిగింది అనమాట. సో అందుకని ఆయా సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఫేస్ చేసే విధానంలో వాళ్ళు మనకి హీరోలా విలన్లా వాళ్ళు ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ ఉంటాయి. అది ఓకే. సరదాగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు రెడీయా? అంటే దిస్ ఇస్ లైక్ ఒక గేమ్ అనమాట. అంటే సార్ సినిమాలో బేస్డ్గా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. సరే, మీ లైఫ్లో 1% మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే హూ ఇస్ ద ఒక్కడు? చెప్పే గుణశేఖర్ గారని చెప్పే ఇందాక వేసావు కదా. మీరు అలా ఇరికిచ్చేసారు మధ్యలో. ఇప్పుడు ఆయన పేరు చెప్పకపోతే బాగోదండి. గుణశేఖర్ గారే అండి. మీరు ఇరికిచ్చేసారు, నేనేం చేస్తాను? ఒక 2 నిమిషాలు ఆలోచించండి. సరే, ఆలోచించుకో, నేను ఇటు వెళ్ళేసి వస్తాను. ఓకేనా? నీలిమా మీరు చెప్పండి. నాకేమో మై మామ్ అండి. ద వే షీ హ్యాండిల్స్ her entire life and nana, yeah, so she's my inspiration. Yeah, I think సార్ ఒకవేళ మీ ఆవిడ కనుక ప్రొడ్యూసర్ అయి ఉంటే కష్టం అయి ఉండేదా సార్ ఈ సినిమాని మీరు డైరెక్ట్ చేయడం? ఈజీ అయి ఉండేదా? కూతురు ప్రొడ్యూసర్ అవడం బెటరా, వైఫ్ ప్రొడ్యూసర్ అవడం బెటరా? ఆల్వేస్ అంటే కూతురు ప్రొడ్యూసర్లు అయినా సరే మొత్తం అజమాయిష్ అంతా వైఫ్ దే. ఓ నో, వీళ్ళు క్రియేటివ్ గానే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది. ప్రొడక్షన్ లో ఏది ఖర్చు పెట్టాలన్నా ఆవిడ పర్మిషన్ కావాల్సిందే. ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది అంటున్నారా మీరు? ఓకే, సో హూ ఇస్ దట్ 1% ఫర్ యూ? ఒక్కడు. హూ ఇస్ ద ఇన్స్పిరేషన్? మై ఫాదర్. యువర్ ఫాదర్, ఎస్. అండ్ మీకు తమిళ్ మాట్లాడడం కూడా వచ్చా? నేర్చుకున్నారా చిన్నప్పుడు? నాన్న అదే మీరు చేసిన విక్రమ్ గారి సినిమాకి యూ లెర్న్ తమిళ్? యా, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, వెన్ ఐ స్పీక్ ఇట్ ఇట్స్ బట్ కొంచెం తెలియదు. కొంచెం తెలియదు, పర్వాలేదు. ఓకే, మీరు చెప్పలేదు భూమిక గారు. దట్ 1%. My father. Your father. Very calm, very patient. Okay. Very easy going. So you've got those characters in you? Do you think? I don't know. Maybe I have, but I think not so much as I would like to have as he has. He's extremely calm. He's very. Does your son have those characters? Situational. Okay. Situationally calm. Situationally calm. But he is. Yeah. I know. He's 12, right? 13. Okay. Papa, I'm staring She's her. like, 13. She's got that pendulum right in front of my face. Okay. So you are in a problem. Who is that Sainikudu you will first call to be on your side? ఇది కూడా గుణశేఖర్ గారి సినిమానే. సో ఎవరు ఆ సైనికుడు? మీరు ఎవరికి ఫస్ట్ కాల్ చేస్తారు ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్? My dad. మీ సైనికుడు మీ నాన్న. ఓకే, భూమిక గారు మీ సైనికుడు ఇఫ్ యూ హ్యావ్ like whom would you call for a suggestion, very critical situation? ఎవరికి కాల్ చేస్తారు? You will only take the decision. Good job. సార్ మీరు సార్? నేను రాగిణి వైఫ్. సార్ చేయాల్సిందే సార్. మీరు ఒకవేళ చేయకపోయినా ఇక్కడ చెప్పాల్సిందే, లేకపోతే మనం ఇంటికి వెళ్ళాలి కదా. గుడ్ జాబ్ సార్, గుడ్ జాబ్. సరే, పేరెంట్స్ both of them. Okay. నాన్న. My sister. Your sister, okay. So మీ సిస్టర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారా? No, she's into decors and events and all. So, okay. But
షీస్ మై బ్యాంక్ ఆఫ్ బరోడా, షీస్ మై కాలేజ్. ఇంకేం చేసినా అన్నిటికీ అంటే మరీ ఖాళీగా తిరిగితే ఇంట్లో నాన్న అడగాలంటే కూడా సిగ్గేస్తుంది. ఇంకేమన్నా మా అక్కే నాకు. నాన్నని ఎప్పుడైనా నువ్వు ఓటీటీ అడుగు సరిపోతుంది, అసలు ఓకేనా? ఓటీపీ అడుగు. ఓకే, వన్ టైం పాస్వర్డ్ ఏది మొన్న సినిమాలో మొన్న సినిమాలో. శంకర్ వరప్రసాద్ Yeah. ఓటీపీ అంటే వన్ టైం పచక్. అది రోజు ఇస్తారులేండి అడగ. Who is the Rudramadevi on the sets? Whom do you think, Sarah, on the sets? Who వారియర్ was క్వీన్. a warrior queen or king, or who was more ferocious? Sir, okay, గుణశేఖర్ గారు కాకుండా ఎవరికి ఎక్కువ కోపం వచ్చేది సెట్ లో? సార్కేనా? సార్కి కోపం వస్తే 1 2 3 4 5 10 వరకు ఆయనకి ఏదున్నా మీరు ఆ క్వశ్చన్ లో ఏదున్నా ఆయనకి. అవునా? ఆయన అలా లేకపోతే పనులు అవ్వవు అక్కడ. అమ్మా కోపం వస్తే ఎప్పుడైనా ఏమైనా పగిలాయా? అట్లా ఏం లేదా? నథింగ్. ఓకే, సో ఈ ఆన్సర్ కి యునానిమస్ గా సార్ మీ పేరే చెప్పారు. భూమిక గారు కాదు, డిడ్ యూ ఫైండ్ అ డిఫరెన్స్ ఇన్ ఫ్రమ్ 1-2 days టు దిస్ యూఫోరియా వర్కింగ్ విత్ గుణశేఖర్ గారు ఇన్ హిస్ టెంపర్మెంట్ ఆర్? I think we all change, don't we? యా We all grow in Yeah. age, we all have situations, and we all change, and it depends how, what situation, what mood you're in, and or what happens. But he's generally the same, but I think in experience we all grow. So he's grown, I've grown in experience. But I still remain a student forever. Do you think he calmed down more from 1-2 days to euphoria? అంత ఆలోచించారంటే అయ్యో. అంటే షీస్ ట్రైయింగ్ టు సర్చ్ ఫర్ వన్ కామ్ మూమెంట్. 3 4 ఓకే వద్దులే. ఎగ్జాక్ట్లీ అదే. She searched and she searched and she searched. Suddenly I'm like, open the trunk. Where did I find That little girl. No. I think it's all situational. You Yeah, know I how think- movies are made. Movies are all situation based. Sets are all situation based. ఓకే, సో రుద్రమదేవి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం యుఫోరియాకే వచ్చేద్దాము. వాట్ ఈస్ దట్ వన్ యుఫోరిక్ మూమెంట్ ఇన్ యోర్ లైఫ్ టిల్ డేట్? నీలిమ మ్యారేజ్ She's మ్యారేజ్ అండి. prompted. her husband is here somewhere, so he'll be happy. Okay. He'll be very happy. Yeah, good. బట్ అవునండి, మ్యారేజే. మ్యారేజ్ అది. దట్ డే వాస్ బిగ్ యూఫోరియా ఫర్ Yes. ఆ రోజు నుంచి ఫుల్ యూఫోరియా. Okay. In which way she means it, we don't know. Because any marriage is always a roller coaster. It's all of us are living in perpetual euphoria. Euphoria we are in, right? So me life lo enti euphoria moment? Perpetual euphoria. Marriage. Marriage, children, everything euphoria. Exactly. You Marriage. can see me, I'm already happy. I see. Tears of joy. Yeah, my reflection you are. Yeah, I can see you. You can see me. Yeah. Sir? నాగా Sir, యూఫోరియా. marriage card, sir. She's like, now we've taken that. Yeah, Now we've you taken and I two have people, taken that. only 3 people can ask. నాకు ఎనీ టైం ఒక కథ రాసిన వెంటనే చాలా యూఫోరిక్ అనిపిస్తుంది. అది ఎస్పెషల్లీ ఈ సినిమా కథ, ఈ కథ కూడా బాగా ఎక్కువ కలిగింది. Yeah, the satisfaction is something different. For a creator, I think that's the ultimate thing, right? Sarah, for you? There was a day when both my parents were crying tears of joy because of something I did. So that's my most euphoric day ever. Tears of joy, you said, so I'm happy. Tears of joy. Like it meant a lot to me. Okay. So, that day. Yeah. She's not telling what that she did. But I'm assuming it must have been her studies. Not at all. Durandar. Yeah. See, I got that. Bhumika garu. I get 1 point of the quiz. Yes, meeku actually Vignesh వేసుకున్న వాచ్ మీకు గిఫ్ట్ గా ఇస్తాను. You earned it. This is your prize. What is your euphoric moment? Marriage. మీ అమ్మ నాన్న మ్యారేజ్? Marriage, yet to happen. Yet to happen. నేను కాలేజ్ మానేశానండి. ఫస్ట్ టైం మానేసింది నాకు చాలా యూఫోరిక్ మూమెంట్ అది. ఎందుకు మానేసావు? అంటే సీరియస్ గా యాక్టింగ్ చదువుకుందాము అని డిసైడ్ అయినప్పుడు నేను వేరే చదువుకున్నాను, ఎకనామిక్స్ చదువుకునేవాడిని. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్. సో ఇట్లా అకాడమిక్ దాంట్లో పెరిగాను. ఇంకా అది మానేద్దాము, అదేదో డబ్బులు నన్ను యాక్టింగ్ కాలేజ్కి పంపియండి అని మెంటలీ ఫిక్స్ అయ్యా. కానీ అది అనుకున్న వెంటనే చెప్పలేము కదా మన తెలుగు ఫ్యామిలీస్లో. అది మెంటల్గా పెరిగి 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 ఒకరోజు నాన్నకి ఇంకా ఫోన్ చేసి ఏడ్ చేసి చెప్పేసి ఇంకా కాలేజ్ డ్రాప్ అవుట్ చేశాను. ఆ లెటర్ సైన్ చేసినప్పుడు
ఇంకా మనం నచ్చింది చేద్దాము అనే ఆ జాయ్లో. దట్స్ అమేజింగ్. అంటే నీ ప్యాషన్ నిన్ను ఫాలో అవ్వడం మొదలు పెట్టాం. యా యా. ఎస్, ఇప్పుడు తెలుస్తుంది నీకేమేమి ఉన్నాయి ఇందులో అని. ఇండస్ట్రీకి వచ్చావుగా మెల్లగా తెలుసు. మెల్లిగా తెలుస్తుంది. నువ్వు అయినా 3 Idiots లో మాధవన్ గారి సీన్ కట్ చేసి పెట్టుకో, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం నీ పిల్లలకి చెప్పదు, బాగా యూజ్ అవుతుంది. మీకు ఐ థింక్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ నాకు ఆయన యాక్షన్ చెప్పింది. సార్ సార్ నేను లేదు బాబు, నిజంగానే బాబు, సినిమా మీరంటాడు, పర్సన్ అంటే మీరంటారు. జెన్యున్ గా చెప్తున్నానండి. నేను ఆయన ఫస్ట్ యాక్షన్ చెప్పినప్పుడు అప్పటిదాకా అంటే అదొక ఫీల్, అప్పటిదాకా ఖాళీగా తిరిగా అందరు తిట్లు తింటూ ఉండేవాళ్ళం కదా. ఫస్ట్ యాక్షన్ ఈ రోజు పని చేస్తున్నాను ఒక ఫీలింగ్ ఉంది. అది ఇది ఒక్కటే సెపరేట్ రీల్ కట్ చేసి వేద్దాం సార్. ఏది అడిగినా మీ పేరే చెప్తుంటాడు, మొత్తం హవ్యాసం లాగా. ఓకే, సో ఇప్పుడు అడోలసెన్స్ అనేసరికల్లా ఇటువైపు ఉండే వాళ్ళు అందరం ఆల్మోస్ట్ క్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళమే, ఇటు సైడ్ ఉండేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ క్రాస్ అవుతూ ఉన్నారు. సో అరే ఇది చెయ్యకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనుకునేవి ఉండుంటాయి లైఫ్లో. ఇఫ్ యూ వాంట్ టు షేర్, దిస్ ఇస్ అన్ ఓపెన్ స్పేస్ టు షేర్, బికాజ్ ఎడిటర్ ఇస్ మై ఫ్రెండ్, వీ కెన్ ఎడిట్ ఇట్. లైక్ ఫర్ మీ, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఒకసారి ఏదో స్ట్రైకో బందో జరుగుతుంది. సో అందరూ వచ్చేసారు కాలేజ్కి, ఎవరో చేస్తున్న వాళ్ళు. దిస్ ఇస్ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ వెన్ ఇట్ వాజ్ ఇన్ 90s. ఎందుకులే నా ఏజ్ ఇప్పుడు బయటపడుతుంది. సో అప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దే గేవ్ అస్ స్టోన్స్ టు త్రో. అప్పుడు ఒక చిన్న ఫీల్ కదా, వాడేస్తున్నాడు వీడేస్తున్నాడు మనం కూడా వేసేద్దాం అని చెప్పి. ఇప్పుడు తలుచుకుంటే అరే అసలు ఆలోచించని కూడా లేదు, వై డిడ్ వి డూ దట్ అని అనిపిస్తుంది. సో ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్ ఆల్సో. సో అలాంటివి ఏమైనా ఎవరికైనా ఉన్నాయా? ఇట్స్ అ కన్ఫెషన్ టైం బై ద బాయ్స్. హాస్టల్లో ఉండే నేను, అక్కడ కొంచెం కోతి పనులు చేస్తుండే. మాది బోర్డింగ్ స్కూల్లో ఫుడ్ మామూలుగా బాగుండదు, ఇంకా మాకు బయట ఫుడ్ తెప్పించుకోవడానికి పర్మిషన్ ఉండదు. సో మేము గోడ దుంకి, మాకు ఎయిర్పోర్ట్ దగ్గర స్కూల్ సార్ మాది, నైట్ గోడ దుంకి అక్కడ నుంచి ఏదైనా షేర్ ఆటో వెళ్తుంది దానికోసం ఆగి ఫ్రెండ్స్ అంతా దాంట్లో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏమన్నా తినేసి రిటర్న్ వచ్చి ఇట్లా హుడ్డీస్ వేసుకొని. ఇప్పుడు మా ప్రిన్సిపల్ చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చేయకూడదు అనుకుంటున్నాం మళ్ళీ, అది మెమరీ మూమెంట్ రా. అవును, కానీ కొంచెం ఇంట్లో తెలిస్తే బాధ వేస్తుండే కదా అనిపిస్తుంది అంతే అప్పుడప్పుడు. అవును అవును, అది తెలియలే, ఇప్పుడు మీ పుణ్యారా వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఆ కాలేజ్లో లేవు కదా. లేను, రైట్ కదా. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఒకవేళ ఇది చూస్తే, అది సార్ ఇదంతా కల్పితమైనటువంటి సన్నివేశాలు సార్, ఇవేం నిజం కాదు, డిస్క్లైమర్ వేసుకుందాం మనం. ఓకే పృథ్వీ, నువ్వు చెప్పు. గుణశేఖర్ గారు గోడ దూకి అలా కాదు, చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో మళ్ళీ కాలేజ్కి వెళ్ళక, మళ్ళీ స్కూల్కి వెళ్ళకుండా ఉండాలని చెప్పి ఒక అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలేసాను నా కబోర్డ్ ని. అఖిల వాచ్మెన్ కూడా చూసి ఆపేసాడు, స్కూలే ఉండేది కాదు, రేపు స్కూల్ కూడా ఉండేది కాదు అనుకున్నాను. అగ్గిపెట్టి అది ఇప్పుడు మీరు ఈ చెప్పిన తర్వాత రియలైజ్ అవును కదా, ఆ రోజు చేయకూడదు. మీ స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు. వాళ్ళకి తెలుగు రాదులేండి. అవునా, అలాంటి స్కూల్లో చదివా అయితే ఓకే. సో మీరు మణిరత్నం గారితోనూ యాక్ట్ చేశారు, ఆయన డైరెక్షన్లో చేశారు, గుణశేఖర్ గారి డైరెక్షన్లో చేశారు. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ హ్యావ్ గాట్ ఇన్స్పైర్డ్ బై మణిరత్నం గారు, అండ్ వాట్ ఈస్ ద వన్ థింగ్ ఫ్రమ్ గుణశేఖర్ గారు యాజ్ అ టేక్ అవే యూ హ్యావ్? Right. For Gunashekhar Garu, I really liked his clarity. His vision is very, very extremely clear, and he puts so much faith in you as an actor, and he gives you that space, you know, to be free and to do what you want to do, and he's very honest, and his pace is very quick. So I really liked all of that. Mani sir also, it was a dream come true working with him. He's very gentle and calm with his guidance. Again, same thing, he also placed a lot of faith in me, and yeah, I mean, he's just, his persona is only so calm and gentle for me, and he has this vision, so I was just so proud and happy to be a part of the vision. Great, amazing. So any memorable things or incidents that you wanted to share, Bhumika garu, ee movie shoot chesetappudu, Euphoria shoot chesetappudu? I think generally the whole film for me has been very special and something that I hold very close to my heart. All the scenes that we had and the effort that was put into it, his clarity, like Sarah said. As a mother, me connecting the dots, you know, and thinking in future.
I think the whole film for me is like something that I'll take back for a long time. యా సో ఈ సినిమాకి అందరూ రావాలి. ఇట్స్ యూత్ అండ్ ఇట్స్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. సో వాట్ డూ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ సచ్ దట్ దే కమ్ ఫర్ ద ఫస్ట్ డే టు వాచ్ ద ఫిల్మ్? I just want to say, like, this is a reflection of what's happening in society right now. It's also a very hard to digest pill antar kada. ఏది? Hard to digest pill. Alantidi. And there'll be a lot you can learn from. Like, indaka sir cheppinattu anni grey characters aina sare, a lot to take from each character. So I think alanti oka impactful cinema చూడాలంటే ఖచ్చితంగా రావాలి. ఓకే. అండ్ భూమిక గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్? I think to generations which are the younger one and the older generation, everyone's going to take back home something from this film. They'll be able to relate to it, parents, children, teenagers, whoever's, I mean, more so teenagers. Whoever's going to watch it, they'll be able to relate to this film. So, like she said, a hard to digest pill, but something that you can't do without. యా అమేజింగ్. ఐ థింక్ చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా. మేబీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉండేటువంటి ఫిల్మ్తో పాటుగానే రియల్ లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్కి వాట్ ఇఫ్ యూ ఆల్సో గెట్ అ సొల్యూషన్ టు ఇట్ అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో. నేను February 6th ఐ విల్ ఆల్సో వాచ్ ద ఫిల్మ్. మేబీ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ దిస్ మైట్ బీ అ టేక్ అవే అని అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 2026 చాలా నవ్వులతో స్టార్ట్ అయింది ఇయర్. చాలా హాయిగా అందరూ నవ్వుకుంటూ ఆల్మోస్ట్ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా చక్కగా నవ్వుతూ ఫ్యామిలీ అందరం కూడా ఎంజాయ్ చేసాం, చేస్తున్నాం. ఫిబ్రవరిలో మాత్రం ఒక్కసారి ఈ నవ్వుల నుంచి దీని నుంచి ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి ఒక్కసారి మన పక్కన ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి రియలైజ్ అయ్యి ఈ సినిమా చూద్దాం. సో టోటల్గా ఫన్ అనేది ఎప్పుడు లైఫ్లో ఉంటూనే ఉంటుంది, కానీ నీడ్ ఆఫ్ ది అవర్ ఖచ్చితంగా ఒక్కసారి మన గురించి, మన పిల్లల గురించి, మన వెనకాతలు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎంత ప్రమాదం ఎదుర్కోబోతాం ఇప్పుడు కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే అనే విషయాన్ని కొంచెం సీరియస్గా ఓ రియాలిటీ తోటి అట్ ది సేమ్ టైం ఒక న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ తోటి చూడటానికి రండి. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఒక్కసారి వీటన్నింటి మధ్యలో ఇలాంటి సినిమాలు కూడా రావాలి. డెఫినెట్లీ. ఓకే సారా, యూఫోరియా ఫిల్మ్ ఎందుకు చూడాలి? వై డు వీ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్? I think, as I said before, it's very meaningful and it's a very socially strong narrative that he's presenting. And so I think it's good, to have conversations through films and have reflections. And so I think because of all of these reasons, we should watch Euphoria. Sure. Okay. Vignesh. టీం అందరూ కూడా ఇట్లా సోషల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడారు కదా, అది ఉంది. కానీ నా పర్సనల్ రీజన్ ఏంటంటే యాజ్ అ ఫిల్మ్ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్. అంటే సోషల్ ఆస్పెక్ట్ ఉంది, కానీ ఇప్పుడు ఆడియన్స్ ఏదో ఇప్పుడు మాకు క్లాస్ పీకుతారా అనే భయం అయితే అస్సలు పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే అది పక్కన పెట్టేసినా కూడా సార్ తీసిన సినిమా చాలా ఎంగేజింగ్ ఫిల్మ్, ఇంకా టెంప్లేటే లేని ఫిల్మ్. నేను మొన్న ఆలోచిస్తుండే సార్, ఇట్లాంటి సినిమా ఏదైనా ఉందా? ఒక లవ్ స్టోరీ ఉంటే దానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది, ఒక థ్రిల్లర్ ఉంటే దానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ సినిమా ఇట్లా ఇన్ని పర్స్పెక్టివ్స్, దీనికి రెఫరెన్స్ లేదు అసలు. టెంప్లేట్ లేని సినిమా, చాలా ఎంగేజింగ్ ఉన్న సినిమా. Got that. పృథ్వీ, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి చెప్పాల్సిందంతా చెప్పేస్తారు. చెప్పు, నువ్వు కొత్తగా చెప్పు. నువ్వు కొత్తగా చెప్పడానికి ఏం ఇంత కష్టపడాము, ఇంత డబ్బులు పెట్టి తీసాం కాబట్టి చూడాలి. అంటే వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు లిటరలీ. ఇప్పుడు మేము కష్టపడిపోయాం, లేదు పెట్టాం, వచ్చి చూసాడంటే చూడరు. కాదు సార్, వీళ్ళు చెప్పేసారు. నువ్వు చెప్పు రీజన్. అంటే నేను రీజన్ ఇది ఆయనలో నేను నాకు కథ చెప్పేటప్పుడు ఆయన 2.5 hours నరేట్ చేశారండి. నాకు మొత్తం స్వెట్టింగ్, అసలు ఈయన ఇప్పుడు ఇలా మారిపోయాడు, ఇంత యంగ్గా ఏంటి అంటే ఇట్స్ వెరీ ఫ్రెష్. అండ్ ద క్లైమాక్స్ ఇట్స్
సెల్ఫ్ క్లైమాక్స్ వినగానే ఆ రోజు రాత్రి లెటర్ రాసేసారు ఈయన అసలు అనుకున్నాను నేను. బట్ ఇట్స్ వెరీ ఎంగేజింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ 100%. క్యారెక్టర్ పేరు సైకో సాహిల్. సైకో సాహిల్. ఓకే, సరే అయితే మేము సైకో సాహిల్ని, మీ క్యారెక్టర్ పేరు వికాస్ చైత్ర, మిమ్మల్ని అందరినీ మేము ఇన్ థియేటర్స్ ఆన్ February 6th కలవబోతూ ఉన్నాము. అండ్ అలాగే భూమిక గారి క్యారెక్టర్ పేరు వింధ్య వేములపల్లి గారిని కూడా, అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి భూమిక గారి కాకుండా ఒక డిఫరెంట్ భూమిక గారిని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. వెళ్తూ వెళ్తూ అమ్మాయిలు ఎప్పుడైనా సరే అందంగా నవ్వినప్పుడు అందరూ పాడేటువంటి ఒక పాటని మనం ఇప్పుడు భూమిక గారికి డెడికేట్ చేసేసి మనం ఇవాళ ఇంటర్వ్యూని వైడప్ చేయబోతున్నాం. కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ డూ ద ఆనర్స్. రెడీ, 1 2 3 గో. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గుణశేఖర్ గారు, నీలిమా, ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ భూమిక గారు, సో నైస్ అండి మీటింగ్ యూ. మీరు ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉండాలి మాకు సినిమాల్లో, అలాగే మీరు సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూస్తూ ఉండాలి ఇంకా. అండ్ సారా, విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ యూఫోరియా అండ్ ఆల్సో ఫర్ ద కమింగ్ దురంధర్ 2. Thank you so much. అండ్ అలాగే మీ ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరిద్దరు ఇండస్ట్రీలో ఎంటర్ అవుతూ ఉన్నారు అండ్ నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఇంకొక హైలైట్ పాయింట్ ఉంది సినిమాలో. యూజువల్గా యూఫోరియా అడాల్సెన్స్ అంటున్నాం, మొత్తం కిడ్స్ యూత్ అంటున్నాం. లవ్ స్టోరీ ఉన్నది ఇందులో. అంటే లవ్ స్టోరీ లేని ఒక యూత్ఫుల్ స్టోరీ. ఓకే, అది హైలైట్. ఓకే, అంటే ప్రేమ లేకుండా చెప్పగలుగుతున్నామా? అదే లేదు లేదు, అదే అదే యంగ్స్టర్స్ని పెట్టుకొని ఎగ్జాక్ట్లీ, యా, అదే హైలైట్ అండి. అంటే యూత్లో ప్రేమ ఒక్కటే భాగం కాదు, దానికి మించిన కథ ఉంది. సో అది ఒక మంచి, అంటే నేను చెప్పేది అది చాలా స్ట్రైకింగ్ ఉంటుంది. అంటే మీకు ఎక్కడ కూడా ఇది లవ్ స్టోరీ లేదే అనే ఫీలింగ్ కలగదు. యా, సో యాజ్ ఎవ్రీబడి సెడ్, వెరీ ఎంగేజింగ్, వెరీ రియలిస్టిక్, అట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా ఉండబోతుంది యూఫోరియా. February 6th తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూద్దాము. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, హ్యాడ్ సచ్ అ గ్రేట్ టైమ్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు మీ పిల్లలతో చూస్తున్నారు? తప్పకుండా రిలీజ్ అయిన రోజే, 6వ తారీఖునే చూసేస్తున్నాం. డెఫినెట్లీ మేము అన్ని సినిమాలు చూసేస్తాం అలాగే. మై లిట్, నాకు చిన్నపిల్లలు ఉన్నారని దయచేసి ఆవిడకి చెప్పండి. మై హస్బెండ్ యాక్టెడ్ విత్ యూ నాని గారు మూవీ అండ్ మై సన్ ఇస్ 25, బట్ ఐ డోంట్ లుక్ దట్స్ ఓకే. అండ్ మై డాటర్ ఇస్ 20. ఇప్పుడు రివీల్ అయిపోయింది, మొత్తం రివీల్ అయిపోయింది. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, Thank you.